ఏమైంది లడ్డు? నాన్నకి ఇప్పుడు లేపలేదు కదా 10 సార్లు, అప్పుడైతేనే లేపుతాను. 10 సార్లు చెప్తేనే లేపుతాడా? 10 సార్లు కూడా లేపడకుండా 100,000 టైమ్స్ లేపు. 1000 టైమ్స్ ఫోన్ చేస్తేనే లేపుతాడా నాన్న? అట్లయితే లేపుడు కాదు. షాప్లో కూడా ఎవరు కనపరుస్తలే బయట. సైలెంట్గా ఉండు మాట్లాడేటప్పుడు. ఓకే చెప్పు 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 ఇంట చెప్పు ఇంకా చెప్పాలి. 900లో ఫోన్ చేయి, అప్పుడైతేనే లేపుతాను. A few moments later. కరెంటు పోయిందా? లైట్లు బంద్ చేసినావా? కరెంటు వచ్చేది నాన్న. ఇప్పుడు వచ్చిందనమాట. What happened? You are looking so sad and bad. నువ్వే అడుగు అతనికి, నన్ను ఎందుకు అడుగు? 8:30 అయింది. 8:30 అయిందిరా. నా అతన్ని అడుగు, నన్ను అడుగుతావు ఏంది? 6 గంటలు 4 5 6 ఇంకా 3 గంటలు ఉంది. అతన్ని అడుగు పో, నువ్వు నన్ను అడిగితే ఎట్లా? నేనా అతన్నా? 500 ఎందుకు? ఏమి ఇప్పుడు కొనుక్కొని రావాలా నువ్వు వెళ్ళి? ఎప్పుడు వచ్చినా పదా పోతా. ఏమైనా కొనుక్కోవాలి ఇంకే వాళ్ళు వాచీలు పెట్టుకొని అన్నీ పెట్టుకొని తయారు కూడా అయ్యారు. జర వాళ్ళని కూర వేసి పెడతా కానీ పోయి వాళ్ళని తీసుకొని మన పిచ్చుకరా పోనాడు. అంతే వస్తే పదా 3 గంటలు వచ్చినావు కానీ పంపించండి. పంపి అంటే పంపి పోరు ఏడిపోతారు. పోరు స్కూట్ ఉంది అన్నీ ఇచ్చిన, మీకు ఏం కావాలంటే అది ఇచ్చిన. పోరు నాకు వద్దు. స్కూట్ కూడా ఇచ్చిన మీకు జాలీగా ఎక్కడ తింగి నాకు వద్దు. దేనికి? నువ్వు రావాలా? నువ్వు వస్తేనే నా పానం మీద పెడతాను. నువ్వు వస్తేనే మాకు మంచిగా ఉంటాయి. కథలు చేయకూడదు. ఫస్ట్ అయితే కదా ఫస్ట్ అయితే పదా పోయేదే అంటున్నా. ఫస్ట్ అయితే పదా మీరు ఏడిపోతారు. ఫస్ట్ అయితే పదా నేను ఒకటే మాట. ఫస్ట్ అయితే పదా నేను గెలుస్తుండ్రే ఇంట్లో అందరూ. ఫస్ట్ అయితే పదా ఫస్ట్ అయితే పదా ఫస్ట్ డే సెకండ్ డే ఫస్ట్ అయితే పదా ఇష్టం వచ్చారు. ఫస్ట్ అయితే పదా ఇష్టం వచ్చినంటే పడదా. ఫస్ట్ అయితే పదా నేనైతే రాను. ఫస్ట్ అయితే పదా ఒక్కటే మాట చెప్తున్నాను, రాను నేను. తీయాలి మమ్మీ వీడియో చేస్తుంది, రేపు మీ మేడం పెడతా. కొట్టు నాకు కూడా పంపిస్తా వీడియో పెట్టా. కొట్టు నువ్వు డాడీ ఎట్లా పెడుతున్నానే ఎంత అట్లు. అందులో కరెంట్ లేదు, ఇంట్లో పక్కన లేదు, సైలెంట్గా ఉన్నారు. అందులో తిని మేసి నువ్వు ఏం తినవు? నువ్వు రోజు ఉపవాసం. నా కష్టం నేను తింటున్నా. తిను. మీ కష్టం నేను తినలేను, మా కష్టం మీరు తింటున్నారు. ఎవరు వండి పెట్టేది తింటావు? నువ్వు వండుకుంటావే.
చెప్పు పెట్టుకుంటాం. పెట్టుకో. 30,000 ఫస్ట్ అయితే వాళ్ళని తీసుకుపోయి ఏమన్నా ఇక్కడ లేదు. ఇప్పించుకొని రా. కరెంటు పోయింది, మూగా పోతుంది కరెంటు. నువ్వు తీసుకపోతే వాళ్ళు నేను దక్కను కూడా దక్కనియరు ఇప్పుడు. ఏం చేయలేదు. చూద్దాం. खत्म ఏం చేస్తావు? కొంటాను ఎవరిని అన్ని ఎన్ని ఫస్ట్ అయితే పదమ్మా ఫస్ట్ అయితే పద బెల్ట్ తీసుకొని వాతలు పెరగని కొడతా నేను. వాడికి పప్పాలు నచ్చ. వాడి పళ్ళ వాడంటే నీ పళ్ళ నువ్వు అగ మళ్ళీ వాడికి పప్పాలు నచ్చవు. నువ్వేమిడికి పెడతావరా మళ్ళీ పప్ప? వాడు వద్దంటాడు కదా. బెల్ట్ ఏం చెప్తున్నావు? ఇక్కడ దా నాకు పప్ప పెడుతుంది చిన్నడా. దామా ఆడ పెడతావు చెయ్యి ఫస్ట్. బెల్ట్ పెట్టి ఎట్లుంది అట్లా పెట్టు. కత్తాలు చేయకు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా లేపావు కదనే. ఎప్పుడు చేసినారే ఫోన్ మాట్లాడి కదా? 2-3 సార్లు చేస్తున్నాం మేము. సాయంత్రం నుంచి ఎక్కువనే చేసింటాం. ఇంకా ఒకసారి చేసిండ్రు అది ఇది కూడా మస్తు సార్లు చేసినాం. కూర తీస్తున్నా అన్నప్పటి నుంచి చేసినాం. మస్తు చేసిండ్రు. 20 టైమ్స్ చేసాం. వాడు ఒకసారి చేస్తే లేపడు నాన్న. కంటిన్యూగా 100 టైమ్స్ చేయి అప్పుడు కానీ లేపుతాడు అంటాడు. షాప్లో బోర్డు వచ్చానా ఎవరు వచ్చింది షాప్లో పట్టలేదు. ఇప్పి ఇప్పుడు అదే ఇప్పి వస్తాయి అండ్ అంతా కట్టుకుని అనుకున్నాం ఇంకా అదే పని మీద ఉంటామని మళ్ళీ చేసలే. ఇంకా కూరగాయలు అన్న కోస్తా. కూరగాయలు కోసి వంట. మా హ్యాండ్లు వాషే ఉంటాయి ఎప్పుడు. చిలకలే మళ్ళా. ఫస్ట్ అయితే పద ఫస్ట్ హ్యాండ్ చేసుకురా ఫస్ట్. నా హ్యాండ్ మంచిగానే ఉంది. ఏం బాగాలేదు. మంచిగా ఉంది. జర కూరగాయలు కట్ చేసి తెచ్చుకోవాలి. మూత మీద కట్ చేసి బయటికి వెళ్ళినప్పుడు అసలు ఏమీ గుర్తుకురావు. ఇంటికి వచ్చినాక అన్నీ గుర్తుకొచ్చు. ఇంకొక వస్తువు కూడా ఏదో లేదు. టమాటా ఏదో సంథింగ్ లేదు. ఇప్పుడు గుర్తుకు రాదు. బయటికి వెళ్ళినప్పుడు కూడా గుర్తుకు రాదు. ఎప్పుడో ఒకప్పుడు గుర్తుకు వస్తుంది. ఏదో లేదు ఒక వస్తువు. ఏం గుర్తొస్తలే ఇప్పుడు. అది మధ్యాహ్నం దాకా గుర్తొచ్చింది. బిర్యానీ తెచ్చుకొని ఏ విన్నా అలా పడేది. బిర్యానీ తెచ్చుకోరా చేసలే తీసుకోవద్దు. నువ్వు ముట్టుకోకరా మళ్ళీ గలీజ్గా అంతా. తింటావారా నువ్వు? తింటావా తిన్నావా? చిన్నడా నువ్వు తింటావారా? చిన్నడా నువ్వు తింటావా? తినవా? చిన్నలో చికెన్ తింటావా? వీళ్ళు తినారంట. ఎందుకు తెచ్చిండు మళ్ళీ నాన్న మేము తినమంటాం. స్కూటీ తీసుకో మమ్మీ. స్కూటీ తాళలేడు. ఈ డోర్ కొన్నాడు. షూలు ఇంకా వచ్చలేవంట. వీడు అడిగి ఆ రోజు వాడికి చెప్పులు తీసుకున్నప్పటి నుంచి షూలు కావాలని పెట్టి. దోమలు వస్తాయి ఫాస్ట్ తొందర రండి. ఏ లడ్డు పిచ్చి పిచ్చి సామాన్లు ఏమి కొనుక్కోకు. లడ్డు కరెంటు పోయింది. పిచ్చి పిచ్చి సామాన్లు కొనుక్కోకు. కరెంటు పోయిందిరా. లైట్ ఎందుకు పోండి దిగుండి అట్లా. కరెంటు పోయింది మా ఏరియాలో. బాయ్. పిచ్చి పిచ్చి సామాన్లు కొనుక్కోకు. ఈ రూమ్లో ఫ్యాన్ చూడండి అట్లే పెట్టి పోయారు. వాళ్ళు వచ్చేలోపు చికెన్ అయినా చేసేస్తా. అన్నం చేసేసిన అప్పుడే. చికెన్ తెస్తా అన్నప్పుడే వేసేసిన. ఇంకా కర్రీ ఒకటి కొంచెం తెచ్చుకున్నారు వాళ్ళ కాడికి. అయ్యో నాకు పప్పు కావాలి, పప్పు తేమని చెప్పాలి. నేను ఎగ్ కర్రీ చేసినా కదా ఏం లేదు నా కూర. పెరుగు కూడా లేదు. మళ్ళీ కారం పొడి వేసుకొని తినాల్సి వస్తుంది. ఈ పింపుల్ చూడండి మళ్ళీ వచ్చింది. వారం 2-3 సార్లు వస్తూనే ఉంటుంది. ఇది ఎందుకో ఏమో.
నాకు ఏదైనా కర్రీ తీసుకురాని చెప్తా, పప్పు అన్న పెరుగన్న. ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. పిల్లలు లేనప్పటి నుంచి అవే వీడియోస్ చూసుకుంటూ వచ్చాను. 1 hour later. నా వంట అయ్యి గంట అయింది. ఇప్పుడు వచ్చి ఏం చేసిర్రా ఇంతసేపు? ఈ రెండు నాకా? అది కాదు, ఈ రెండు మార్చి. ఏం చేసిర్రు ఇంతసేపు? ఇంతసేపు మళ్ళా ఎడుగుపోయారు? ఇంతసేపు మళ్ళీ షాప్కి తీసుకుపోయినావా? షాప్లో ఏం చేసినావు? సీసీ కెమెరాలో చూసుకుంటూ కూర్చుంటాను నేను పద్దాక. సీసీ కెమెరాలు చూసలేవా ఏంది అంటాడు, ఎట్లా అడుగుతాడు. నేను కూర చేసి నీకు ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చున్నా. కెమెరాలు చూసుకుంటూ కూర్చుంటానే మా పద్దాక. ఏంది ఏంది ఏడు తీసుకోపోయినవే? షాప్ తీసుకోపోయినావా? ఏం చేసిర్రు? ఏం తెచ్చినావు? నా కూరలు తెచ్చినావు కదా, ఆడ కుర్చీలో పెట్టినావు కదా, చూసిన కుర్చీలో పెట్టినావు. నాకు లేకుండా మీరు ఎట్లా మింగుతారు అనుకుంటున్నావు? నువ్వేం అట్లా చూస్తావు గుడ్ల గుబ్బలాగా? మాకేం తెచ్చిలేరా చాక్లెట్లు? ఈ బే అబ్బు కొడుక.